టికెట్ లేని ప్రయాణం నేరం, దానికి ఇంత పెనాల్టీ అని బోర్డులు పెట్టుంటాయి. రైల్వే స్టేషన్‌లో పెట్టుంటాయి, రైలు బోగీల్లో పెట్టుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకున్నటువంటి టీటీఈలు వాళ్ళకి పెనాల్టీలు వేస్తుంటారు. అది రైల్లో వేస్తారు. లేదంటే రైలు దిగినప్పుడు వేస్తారు. కొంతమంది ఆ తొందరలో రైలు టికెట్ కొనుక్కోకుండా ఎక్కేస్తే అలాగా అంటే వాళ్ళకి మొదట్లోనే టీటీఈని అడిగితే టికెట్ ఇస్తాడు. టికెట్టే ఇచ్చేస్తాడు. పైన 100 లంచం కూడా తీసుకుంటాడనుకోండి. అదే పట్టుకుని పెనాల్టీ వేస్తే మన టిక్కెట్‌కి 4 రెట్లు వేయొచ్చు. అయితే ఒకవేళ మన దగ్గర ఆ స్థాయిలో డబ్బులు లేవంటే మనల్ని దించేయొచ్చు నెక్స్ట్ స్టేషన్. ఇలా చేసినటువంటి సందర్భంలో మహిళలు కానీ, మైనర్‌లు గాని వీళ్ళని అలా ఎక్కడ పడితే అక్కడ దించేస్తే అవి డార్క్ స్టేషన్స్ అంటే రాత్రిపూట్ల పెద్దగా జనసంచారం లేని స్టేషన్‌లయితే వాళ్ళ మీదన అఘాయిత్యాలు జరిగినటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ టీటీఈలకు ఒక సూచన చేసింది లేదా ఆదేశాలు ఇచ్చింది. ఏమనంటే మహిళల్ని, మైనర్లని రాత్రి పూట్ల టికెట్ లేదని దించేయొద్దు. వాళ్ళని రైల్లోనే ఉండనిచ్చి పడుకునేదో పక్కన పడుకుంటారు పడుకోనిచ్చి పొద్దున్నే నెక్స్ట్ స్టేషన్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ పోలీసులకు అప్పచెప్పండి అని సూచించింది.